చెప్పులు లేకుండా ఎండలో నిలబడితే నిమిషానికి ₹1,00,000. మీరెవరైనా ప్రయత్నిస్తారా? ఒక వ్యక్తికి కొంచెం డబ్బులు అవసరమై ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అది గమనించిన ఒక పెద్ద మనిషి అతన్ని ఆపి, నీకొక చిన్న పరీక్ష పెడతాను, అందులో నువ్వు గెలిస్తే ₹1000 ఇస్తాను అని చెప్పగానే అది విన్న వ్యక్తి, సరే ఏం చెయ్యాలో చెప్పండి చేస్తాను అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, ఏమీ లేదు, చాలా సులభమైన పనే. నువ్వు ఈ ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా ఆ బండ పైన 10 నిమిషాలు నిలబడితే నీకు ₹1000 ఇస్తాను అని చెబుతూ ఒక పెద్ద బండను చూపిస్తాడు. అవతల వ్యక్తికి డబ్బు అవసరం కనుక కాళ్ళు కాలుతున్నా సరే అలాగే 10 నిమిషాలు నిలబడి ₹1000 గెలుచుకుంటాడు. ఆ తర్వాత పెద్ద మనిషి, ఈసారి 5 నిమిషాలకే ₹1000 ఇస్తా, నిలబడతావా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఏంటి 5 నిమిషాలకి ₹1000 ఇస్తారా, అయితే నిలబడతాను అని చెప్పి కాళ్ళు ఎర్రగా కందిపోతున్నా సరే అలాగే 5 నిమిషాలు నిలబడి ₹1000 సంపాదిస్తాడు. ఈసారి ఆ పెద్ద మనిషి, నిమిషానికి ₹1000 ఇస్తాను, అదే ఎండలో బండ పైన నిలబడతావా అని అడుగుతాడు. అది విన్న ఆ వ్యక్తికి అప్పటికే అవసరమైన డబ్బు వచ్చేసింది, పైగా స్పృహ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినా సరే డబ్బు మీద ఆశతో బలవంతంగా నిలబడి డబ్బు గెలుచుకుంటాడు. ఇక చివరిగా పెద్ద మనిషి ఇలా చెప్తాడు, ఈసారి ప్రతి సెకండ్కి ₹1,00,000 ఇస్తాను, ఎన్ని సెకండ్లు అయితే అన్ని లక్షలు, నిలబడతావా అని అడుగుతాడు. అది విన్న వ్యక్తి, ఏంటి ఒక్క సెకండ్కి ₹1,00,000 అని ఆశ్చర్యపోతూ ఒంట్లో శక్తినంతా కూడ తీసుకుని చాలాసేపు నిలబడడానికి ప్రయత్నించి ఆ ఎండ తీవ్రతకు తట్టుకోలేక వడదెబ్బ తగిలి చనిపోతాడు. ఆ పందెం కాసిన పెద్ద మనిషి అతని దగ్గర డబ్బు మొత్తం తీసుకుని వెళ్లిపోతాడు. చూసారా, అవసరానికి ఆశకి మధ్య కంటికి కనిపించేంత చిన్న దారం ఒకటి ఉంటుంది. ఆ దారాన్ని సరిగ్గా చూసుకోకుండా మనం దాటామో మనల్ని ఇంకెవరో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ముద్దకు మించి మనం నోరు తెరవలేమే, పాదాలు సాగినంత వరకే మనం అడుగులు వెయ్యగలమే. అలాంటిది మన ఆశను మాత్రం హద్దెందుకు దాటనివ్వాలి? హద్దులు లేని ఆశ, తెడ్డు లేని పడవ కుదురుగా ఉండనివ్వవు. తప్పకుండా ఏదో ఒక రోజు మనల్ని ముంచేస్తాయి. మీరేమంటారు? కామెంట్స్ లో తెలియజేయండి.